మార్పు చేయించాలండి. ఎందుకంటే నిజంగా నేను ఈ 3 రాష్ట్రాలు తిరుగుతాను కాబట్టి చెబుతున్నానండి. ఇలాంటి పిరమిడ్ వసతులు, ఎలాంటి పిరమిడ్ అంటే పిరమిడ్‌లున్నాయి. కానీ ఇలాంటి వాతావరణం, ఎంత గొప్ప హై ఎనర్జీ ఉన్న పిరమిడ్ హ్మ్, ఎక్కడా లేదు. ఏదో వేళల్లో ఉంటే ఒకటే వేళల్లో ఉండేయి అంతే. ఇంత ఇంత పెద్ద పిరమిడ్ ఈ ఏరియాలో ఇంత ప్రశాంతమైన వాతావరణం, మంచి వాతావరణం అన్ని విధాలా కల్పించి ఉన్నాయి చాలా తక్కువండి. మీరు బయటికెళ్ళి విచారణ చేస్తే, చూస్తే అన్ని సెంటర్‌కెళ్తే అర్థమవుతుంది. ఇలాంటి నిజంగా అవకాశాలు ఉన్నాయని. చూడండి మనలో మనమే ఈ కొద్ది మంది మనమే ఉంచి ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఇక్కడ సాధన. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనం ఎదగాలంటే ఎవరినో మార్చాలి, ఎవరినో చేయాలి, జ్ఞానవంతులు చేయాలంటే మన వల్ల కాదండి. ఎప్పుడైతే మనం జీవించే విధానంలో మార్పు వచ్చిద్దో, మన ప్రవర్తనలో మార్పు వచ్చిద్దో, అవతల వాళ్ళు ఆటోమేటిక్ మార్పు వచ్చిద్ది. పత్రి సార్ ఒకసారి ఒక మాట చెప్పారు. ధ్యానంలో ఎదగడం అంటే ఏంటి అనేది ఒక ప్రశ్న వేస్తే ఆయన ఏం చెప్పారంటే, చాలామంది ధ్యానంలో ఎదగడం, సీనియర్ మాస్టర్ అంటే ధ్యానంలో కూర్చోగానే ఏదో కనపడటం, ఏదో చూడటము ఇవి చెప్తారు మామూలుగా. ఇది కాదు ధ్యానంలో ఎదగడం అంటే. ధ్యానంలో ఎదగడం అంటే తన జీవితంలోంచి, ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి తన జీవితంలో ఏవైతే చెడులు మార్చుకున్నాడో, తన ప్రవర్తన మారిందో, తన దివ్య జీవితం నడుపుతున్నాడో అది జీవితంలో మార్పు రావడం అంటే. కానీ ఏవో కనపడ్డి అవి చేసాము, ఇవి చేసాము, అవి కాదు అయ్యా జీవితంలో మార్పు రావడం అంటే. తన జీవితంలో ఉన్నతంగా జీవించడమే జీవితంలో మార్పు రావడం. అదే ఆధ్యాత్మికపరంగా ఎదుగుదల అంటే అని చెప్పారు పత్రి గారు. మరి అలాంటి ఎదుగుదల మనలో ఉందా? అలాంటి మార్పులు మనం గమనిస్తూ ఉన్నామా? ఎందుకు ఇవాళ రోజున మనతో పాటు ఇంకా రాలేదు, పెరగట్లేదు, జనం రావట్లేదంటే ఎందుకు రావట్లేదు అంటే ఇదే కారణం. ప్రతి ఒక్క వ్యక్తి మనం గమనిస్తూ ఉంటారు. ఎవరైనా సరే, అది ఇంట్లో భర్త, భార్య, పిల్లలు ఎవరైనా మనం గమనిస్తారు. వాళ్ళకి మనం నీతులు చెబితే వాళ్ళు ఆచరించరు. మనం నీతివంతంగా ఉంటే అరే ఇది కదా అమ్మ ఇలా ఉంది, నాన్న ఇలా ఉందని వాళ్ళు ఆచరిస్తారు. మనం లేకుండా నువ్వు అలా చెయ్యి అంటే ఎలా చేస్తారు? ఎన్నిసార్లు చెప్పానండి ధ్యానంలో రావంటే రారేంటండి అంటారు. ఏం వస్తారు వాళ్ళు? నువ్వు వెళ్తున్నావు భలే ఉంది, ఏమో వెళ్తుంది, ఏం తెచ్చుకుంది, ఎన్నుండి ఏమో లోతులు, లేకపోతే ఎన్నో లోతులు అని చెప్తూ ఉంటారు. లేదా మళ్ళా ముందు వెళ్తే వెనమాల గొంగుతూ ఉంటారు. అంటే మన ప్రవర్తన అలా ఉంది, మన జీవితం అలా ఉంది అని అర్థమే కదా. నిజంగా అలా మార్పు ఉందంటే అరే ఆ సార్ ఎంత గొప్పవాడు, ఆ మేడం ఎంత గొప్పవాడు, వాళ్ళ మాటలు ఎలా ఉండి, అరే గత జీవితానికి ఈ జీవితానికి ఎంత మార్పు ఉంది, గతంలో ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉండాలి, అలా కదా మనం కూడా జీవించాలి అని అనిపించిద్ది. వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా ఆసక్తిగా వచ్చేస్తారు. ఇవాళ రోజున మనం చూసి ఇతరులు ఇన్స్పిరేషన్ అవ్వట్లేదు, చేయట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే మనలో ఎదుగుదల లేకపోవటం, మనలో ఆ దివ్యత్వం రాకపోవటం. చాలా కాబట్టి ఏమి ఉపయోగం ఉండదు. మనము మహానుభావులు ఎంతోమంది చెప్పారు, జ్ఞానాన్ని పొందాలంటే పెద్ద టైం ఒక రోజులు నెలలు అవసరం లేదండి. ఆ గుర్రపు బండి, ఆ గుర్రం ఎక్కుతారు కదా, గుర్రం ఎక్కుతా ఏమంటారు నాడా ఏదో అంటారు దాన్ని, ఒక కాలు వేసి ఇంకో కాలు పైకి ఎక్కేప్పుడు దానికి కూడా ఉంది స్టోరీ. ఒక కాలు వేసి ఇంకో కాలు ఆ గుర్రం మీద కాలు తీసి ఆ పైకి వేసి అంత టైంలోనే కాలు ఆ జ్ఞానం పొందొచ్చు అంట అమ్మా. అది అంటే అది ఎన్ని సెకండ్లు అంటే ఒక 2-3 సెకండ్లోనే ఆ కాలు వేయగలరు. అంటే అంత టైంలోనే జ్ఞానం పొందొచ్చు. మరి ఎన్నో కాన్సెప్ట్లు ఉంటూ, ఎంతో టైం చేస్తూ, సాధన చేస్తూ, ఎన్ని క్లాసులు చేస్తున్నా మనలో మార్పు రావట్లేదు, మన జీవన విధానంలో మార్పు రావట్లేదు, మన మాటల్లో మార్పు రావట్లేదు అంటే మనము ఇంకా చాలా లో స్థితిలో ఉన్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే పునాది లేదు. నా ఉద్దేశం నేను చెప్పేది ఏంటంటే మన జీవితంలో మార్పు రావట్లేదు, మన ప్రవర్తనలో మార్పు లేదంటే ఇంకా మనం పునాది లేదు. ఏంటయ్యా పునాది అంటే? ఏంటా పునాది? సాధన, శ్వాస మీద ధ్యాస, ధ్యానం లేదు. పత్రిక చెప్పారు, ఆయన శరీరం చనిపోవడం కాదు, ఆయన శరీరం వదిలే ఒక 6 నెలల ముందు ఒకసారి ఒక స్పీచ్లో ఏం చెప్పారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క మనిషి ఒక దివ్యాత్మగా ఎదగాలంటే రోజు 6 గంటల సాధన అవసరం అని చెప్పాడు. కనీసం ఒక మనిషిగా జీవించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 గంటల సాధన ప్రతిరోజు అవసరం అని చెప్పారు పత్రిక గారు ఒక సందర్భంలో. ఒక మనిషిగా జీవించాలంటే కనీసం రోజుకు ఉదయం 1 గంటన్నర, సాయంత్రం 1 గంటన్నర రోజు సాధన చేయాలంట. ఒక మనిషిగా జీవించాలంటే, అంటే ధర్మంగా జీవించాలంటే అప్పుడు అర్థమైద్దంట. అంటే కొంత మనసు శుద్ధి అయ్యి అప్పుడు అర్థమైద్దంట. కాదు దివ్యుడు అవ్వాలి, తను కూడా శక్తులు సంపాదించుకోవాలి, జ్ఞానేతలను తెలుసుకోవాలి, ఆ స్థాయికి రావాలి అంటే, అతని మాట మంత్రం అయిపోయే స్థాయికి రావాలంటే అతను రోజు 6 గంటల పాటు 6 నెలలు సాధన చేసి చూడండి మీకు ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పారు పత్రిక గారు ఒకసారి.